మనం నువ్వు ధార్మికంగా ఉండు, నేను ధార్మికంగా ఉంటా. మనం మన నాన్నగారిని స్వర్గంలో చూస్తాము. స్వర్గము, నరకము ఎవడు చూసాడు? ఈ ప్రపంచంలో నువ్విప్పుడు బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడు హ్యాపీగా నడుస్తూ ఉండు. ఇప్పుడు ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఉండు. ఎప్పుడో మాకు ఈ తప్పు చేస్తే ఆ నరకమొస్తుంది. మేము ఇలా చేస్తే మాకు ఆ నరకంలో ఇలా చేస్తారట. అదంతా ఎవడైనా చూసొచ్చాడా? మనం ఎప్పుడైనా నరకంలో ఇలా ఉంది, అలా ఉంది అని అన్నారనుకోండి, మనల్ని ప్రశ్నలు అడుగుతారనమాట. మీరేమన్నా ఎళ్ళొచ్చారా ప్రభుజీ? అంత చెప్తున్నారు. ఎవడు చూసాడండి నరకము, స్వర్గము? ఎవడు చూసాడండి ఇది? ఎవడు చూసాడండి అది? ఎవరైనా గుర్తొస్తున్నారా మీకిలా మాట్లాడేవారు? జీవితంలో బ్రతుకు ఎందుకోసము అనంటే, నువ్విప్పుడు ఆనందంగా ఉండడానికి. ఈ ప్రపంచము నిజమని నమ్మి బ్రతకటము. ఏంటి ఇవన్నీ ఏవో నీతులు చెప్తున్నావు. హ్యాపీగా రాజ్యం తీసుకో. హ్యాపీగా ఎంజాయ్ చెయి. 4 రోజులయిందా? ఇప్పుడు మన నాలుగో రోజు అయిపోవస్తుంది. ఇంకో 2 నిమిషాల్లో ప్రవచనం పూర్తయిపోతుంది. ఎప్పుడైనా మన రామచంద్రమూర్తికి కోపం వచ్చిందా అండి? జాబాలి మాట్లాడిన ఈ మాటలు విని రాముడు ఎర్రగా మారిపోయాడటండి. కోపముతో నీళ్లు ఎలా అయితే బాయిల్ అయినప్పుడు నీళ్లెలా అయితాయో అలా అయిపోయిందటండి రాముడు. రాముడు ఈ మాటలు వినటం చేత. స్వీట్‌గా ఇంత తియ్యగా ఈయన మాట్లాడుతున్న మాటలు షుగర్ కోట్ చేసిన పాయిజన్‌తో సమానము రాముడన్నాడండి. విషానికి పైన చక్కెర పూసినంత మాత్రము చేత విషం చంపకుండా మనల్ని వదిలిపెట్టదు. అట్లా ఇలాంటి మాటలు మాట్లాడే వారి యొక్క మాటలు మనకి చాలా బాగా అనిపిస్తాయండి. ఈరోజు అందరికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడు నీతులు చెప్పడానికి బయలుదేరారు. ఎవరు చూసొచ్చారు? ఏం చేసొచ్చారు? చాలా మందిలో మనం దేవుడినైతే గుళ్ళకెళ్ళటం, పూజలు చేయటం. భగవద్గీత భగవంతుడే చెప్పాడని ఏంటండి ప్రూఫు? నరకము, స్వర్గం ఇదంతా డూపు. మీలాంటి వాళ్ళ గురించే రామచంద్రుడు మాట్లాడుతున్నది. ఇలాంటి వాళ్ళ యొక్క మాటలు వింటే నరకమే ప్రాప్తి. నరకం కంటే ముందు మనల్ని పాడు చేసేదది. రాముడు, రామభక్తుడెప్పుడూ కూడా శాస్త్రము పైన నమ్మకము లేని భగవద్భక్తియే కాదు. గుర్తుపెట్టుకోండి. శాస్త్రము పట్ల పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండటమే భగవద్భక్తి.